పేరు వేముల వాసుతారండి. గత 5 సంవత్సరాలకి ఈ చంద్రబాబు నాయుడు దాదాపు వచ్చి 11 సంవత్సరాలు అంటే 11 నెలలు అవుతుంది. ఈ పరిపాలన ఈ 11 నెలల నుంచి ఎటువంటి మార్పులు చూశారు? రోడ్లు కానీ పరిస్థితులు కానీ ఎటువంటి మార్పులు చూశారు? మెయిన్గా ముందుగా గంజాయి అరికట్టారు, రౌడీలు అరికట్టారు, బూతులు ఎక్కడా లేవు, రోడ్లు బాగున్నాయి. చక్కగా అర్ధరాత్రి పూట కూడా ఏ టైమైనా ఆడపిల్లలు స్వేచ్ఛగా వెళ్ళి తమ ఇళ్ళకి చక్కగా వచ్చే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. అదే కనుక చూసుకున్నట్టు ఇప్పుడు కనుక ఆయన పెన్షన్లు ఏ విధంగా ఉన్నాయి? పెన్షన్లో ప్రతి 1 తారీఖున 6 గంటలకి మొత్తం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మొత్తం డోర్ టు డోర్ తెల్లవారు 6 గంటలకే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా కొంచెం ఉన్నాయి. చాలా బాగుంది పరిపాలన. మరొక 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. పక్కన జగన్మోహన్ రెడ్డి వేయలేదు, వచ్చేస్తున్నాం 3 సంవత్సరాల్లో మేము ఉంటాము, అధికారంలోకి మేము వచ్చేస్తాము అని అంటున్నారు. అదేం లేదండి, అలాంటివన్నీ చాలా చూశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన 40 సంవత్సరాలు రాజకీయ చరిత్రలో చాలా చూశారు. ఇటువంటి ఏమీ ఉండదు. మళ్ళీ ఇంకో 15-20 ఏళ్ళ దాకా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఇది పక్క. ఆయన యొక్క రాజధానిగా 3 సంవత్సరాలు కడతారు. అదేవిధంగా పోలవరం రాజధాని పరిస్థితి ఎలా ఉండబోతుంది? అవుతున్నాయండి, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కంపెనీలు వస్తున్నాయి, నారా లోకేష్ గారి నేతృత్వంలో చాలా కంపెనీలు వచ్చాయి, ఇంకా ముందు వస్తున్నాయి. మరింత అభివృద్ధి రాష్ట్రంగా మార్చే నెంబర్ 1 దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిపోయే విధంగా రూపొందిస్తున్నారు. పోలవరం కడతా ఉన్నారు. పోలవరం కూడా గత 5 ఏళ్లలో సాధ్యమైనంత వరకు అయిపోవచ్చుదండి. అదేవిధంగా ఇప్పుడు పక్కన జగన్మోహన్ రెడ్డి 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళాడు. పక్కన అప్పు, సంక్షేమ పథకాలు. చంద్రబాబు నాయుడు గారు ఈ రెండింటిని ఏ విధంగా సమతుల్యం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు ముందు సంపద సృష్టిస్తారండి. సంపద సృష్టిస్తే ఆటోమేటిక్గా డబ్బు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. పథకాలు 100 పథకాలు ఇవ్వచ్చండి, అలాంటి పథకాలు. అంతేనంట. ఆ విధంగా ముందుకెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మోడీ చంద్రబాబు యొక్క పరిపాలన తీరు ఎలా ఉంది? చాలా బాగుందండి. ఎన్డీఏ కూటమి వచ్చిన దగ్గర నుంచి ప్రజలంతా చాలా సంతోషకరంగా ఉంటున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా నిత్యావసర వస్తువులు కూడా చాలా వరకు తగ్గాయి, ఇంకా తగ్గిస్తామని చెప్తున్నారు. ఎన్డీఏ కూటమి రావడంతో ప్రజలంతా స్వేచ్ఛంగా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.